గురుదేవో భవ. గురువును దేవుడితో సమానంగా పూజించే సంస్కృతి మనది. గురువు తన శిష్యుడికి అర్థమయ్యేలా సహనంతో విద్యను నేర్పుతారు. కానీ కొంతమంది గురువులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. విచక్షణ కోల్పై ఉన్మాదుల్లా విద్యార్థులను చితకబాదుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇండో అమెరికన్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని టీచర్ వాతలు పాడేలా కొట్టడంతో తల్లిదండ్రులు ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు. ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ రాయలేదంటూ సైన్స్ టీచర్ చెంపలపై కొట్టి రూల్ కర్రతో వీపుపై బాదడంతో విద్యార్థికి వాతలు వచ్చినట్లు పేరెంట్స్ చెప్పారు. బుజ్జగించి పాఠాలు నేర్పవలసిన టీచర్సు వాతలు పడేలా కొట్టడమేంటని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంఈఓ, డిఈఓ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. క్వాలిఫైడ్ టీచర్లను నియమించవలసిన యాజమాన్యాలు వేతనాలకు కక్కుర్తిపడి అనర్హులని టీచర్లుగా నియమిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు పాఠశాలల నిర్వహణ, నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు కోరుతున్నారు. గురు శిష్యుల మైత్రిని పెంపొందించేలా, ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన అందించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఎగ్జామ్ రాస్తుంటే సైన్స్ టీచర్ అది దారుణంగా కొట్టడం జరిగింది. దాని గురించి మాట్లాడడానికి వస్తే స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరు కానీ స్పందించకుండా మేము ఎందుకు కొట్టిన దానికి మినిమం ఆన్సర్ లేకుండా ఇలా డిగ్రీ చదివిన టీచర్లను పెట్టుకొని పిల్లల యొక్క భవిష్యత్తును అంధకారం చేసుకుంటూ ఆ పిల్లాడు ఎవరికే పేషెంట్ అతను ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. ఇంతవరకు ఎవరు కూడా స్పందించలేదు. దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా, ఇప్పుడు దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా అతను తొందరగా అధికార యంత్రాంగం పంపిస్తున్నానని చెప్పాడు. వచ్చినాకనే దీనికి సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఆలోపు స్కూల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ, డిఓ గారికి, కలెక్టర్ గారికి మేము ఎన్ఎస్యూ పక్షాన కోరుకుంటున్నాం. అలాగే ఇట్లాంటి సంఘటన కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ స్కూళ్ళ మీద అని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. ఏంటంటే నిన్న సైన్స్ ఎగ్జామ్ ఉంది. సైన్స్ ఎగ్జామ్ ఉంటే ఏమైంది, టీచర్ అట పేపర్ చూసిందట, అది బిడ్స్ రాయలేదట. రాయకుంటే బిడ్స్ ఎందుకు రాయలేదు, చెంపల పొండి కొట్టిందట, ఒక 10 దెబ్బలు కొట్టినాక ఊకోవచ్చు కదా. వీపు కథ మొత్తము షెట్టు మించి కట్టబట్టి కొడితే మొత్తం వాతలు వచ్చినాయి. చేయి మీద కొడితే చేయి అమిలిపోయింది. మెడ నుంచి కొడితే మెడ మొత్తం వాతలు వచ్చినాయి. కొట్టింది. సరే కొట్టినప్పుడు మరి మేడం ఇట్లా కొట్టినా మరి మీ పిల్లల్ని మరి అనుకోకుండా ఏదో కోపం అని చెప్పాలి కదా. ఏం చెప్పలేదు. ఇంటికి వచ్చినాక వీళ్ళ మమ్మీ చూసింది. చూసేవరకు మొత్తం వాతలు వచ్చినాయి. స్కూల్ తీసుకొచ్చి సారీ చూపించింది. చూపిస్తే రేపు రండి మాట్లాడుకుందామని చెప్పింది. అంటే వాళ్ళు తీసుకో